వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోస్ట్ మార్టంలో భాగంగా భారతీయ జనతా పార్టీ గురించి చెప్పుకోవాలి అంటే దాదాపు 17,000 ఓట్లు లంకల దీపక్ రెడ్డి గారు తెచ్చుకోవడం జరిగింది. 17,000 ఓట్లు అవుట్ ఆఫ్ 4,15,1,500 ఓట్లలో కేవలం 17,000 ఓట్లకే భారతీయ జనతా పార్టీ పరిమితం అయిపోయింది. దీనికి కూడా వ్యూహాత్మక తప్పిదాలు చాలా వరకు ఉన్నాయి. ప్రచారంలో పసలేకపోవడం, ముఖ్యంగా బండి సంజయ్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, తర్వాత కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎవరు వస్తారు ఏంటి, అలాగే ఎన్నికల సమయంలో బండి సంజయ్ని ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలి అనేటువంటి ప్రయత్నాలు, ఇవి కూడా చాలా వరకు జరిగాయి. అలాగే వ్యాఖ్యల పరంగా చూసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఇబ్బందే. బట్ బలం పరంగా చూసుకున్నప్పుడు బండి సంజయ్ గారు గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి చేసినటువంటిది, అలాగే భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారు, ఎంత బలంగా ఇచ్చేశారు అన్న దగ్గర కాంట్రాడిక్టింగ్, మిగతా నేతలకు పడలేదు, భారతీయ జనతా పార్టీలో ఆయనకి వ్యతిరేకంగా చాలామంది ఉన్నారు అనేటువంటిది ఒకటి. సో ఇప్పుడు చూసేసరికి ఇద్దరు కూడా కేంద్ర మంత్రులుగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో జరిగినటువంటి ఒకే ఒక నియోజకవర్గ ఉప ఎన్నికలో కనీసం సగం ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు అంటే ఆ ఫలితాన్ని ఏ విధంగా అంచనా వేయాలి? ఎక్కడ అసలు అడ్రస్ లేకుండా అయిపోయింది. పాపం లంకల దీపక్ రెడ్డి గారు గతంలో పోటీ చేశారు, ఓడిపోయారు, ఇప్పుడు కూడా పోటీ చేశారు, ఓడిపోయారు. అయితే దీనికి రామచంద్రరావు గారు చెప్పినటువంటిది, మేము కేవలం ఇందులో పార్టిసిపేషన్ మాత్రమే, మేము ఏమైనా గెలుస్తామా ఇక్కడ అని చెప్పి కౌంటింగ్ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ నిజంగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను వదిలేసుకుందా? ఇది కేవలం ఒక డిస్ట్రాక్షన్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కేవలం 17,000 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్కి వచ్చింది 1,00,000 మార్కు కూడా చేరుకోలేదు. దాదాపు ఒక 12 ఓట్లు, 12 కూడా కాదు, ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 3,000 ఓట్ల డిఫరెన్స్ 1,00,000కి. అలాంటిది 17,061 ఓట్లు బీజేపీకి దీపక్ రెడ్డి గారికి వచ్చాయి. అక్కడ మాగంటి సునీత గారు చూస్తే 74,259. అంటే ఇక్కడ వ్యతిరేక ఓటు ఎలా చీరింది? బీజేపీకి వెళ్ళాల్సిన బీఆర్ఎస్కి వెళ్ళాల్సినటువంటి ఓట్లు బీజేపీకి వచ్చాయి అనుకోవాలా? మాగంటి సునీతకు వేయకూడదు, మనం బీజేపీకి వేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యారా? ఆ రకమైనటువంటి పోల్ మేనేజ్మెంట్ ఏమైనా జరిగిందా? నవీన్ యాదవ్కి వచ్చినటువంటివి చూసుకుంటే పెద్దంత గట్టి ఫిగర్ కూడా కాదు చెప్పడానికి. 4,00,000 ఓట్లలో 2,00,000 మంది వేయలేదు, మిగతా 2,00,000లో పంచుకున్నారు. ఇండిపెండెంట్లు ఉన్నారు, ఇండిపెండెంట్లు పంచుకోగా, లేదంటే నోటాకి పోగా, లేదంటే చెల్లని ఓట్లు పోగా, అలాగే పోస్టల్ బ్యాలెట్ పోగా, ఇవన్నీ చూసుకున్నప్పుడు కేవలం నామమాత్రం అని అనుకోవాలి ఈ ఫిగర్లు చూసినప్పుడు. సో కేంద్రంలో అధికారంలో ఉండి వ్యవస్థల మీద అన్నిటి మీద పట్టుండి ఎలక్షనీరింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉండి చాలా సీనియారిటీ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ దీపక్ రెడ్డి గారికి ఏం హెల్ప్ చేయలేకపోయారు. ఈవెన్ బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ శ్రేణులు అన్నీ కూడా, టు బి ఫ్రాంక్ టు సే, భారతీయ జనతా పార్టీ శ్రేణులు తెలంగాణలో స్తబ్దుగా ఉన్న ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో అంత భారీ ఎఫెక్ట్ మాత్రం ఏది చూపించలేదు. ఎన్నో అంశాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా అటు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి లింక్ పెడుతూ వస్తున్నారు. మాగంటి ఫ్యామిలీకి సంబంధించి ఆస్తుల గొడవలో కేటీఆర్ రేవంత్ రెడ్డి గొడవ పడుతున్నారు కాబట్టి గొడవ ఇలా నడుస్తోంది అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా బీజేపీకి ఒక రకంగా చాలా పెద్ద మైనస్గా మారిపోయాయని చెప్పచ్చు. ఇప్పటికైనా సరే అధిష్టానం కాస్త కూర్చొని కసరత్తు చేసి ఎక్కడ ఎందుకు దెబ్బపడుతుంది ప్రతిసారి అనేది ఆలోచించుకుంటే భవిష్యత్తులో లేచేటువంటి అవకాశం ఉంది పార్టీ. లేదు అంటే తెలంగాణలో అధికారం అన్నటువంటిది పూర్తిగా మర్చిపోవచ్చు భారతీయ జనతా పార్టీ నేతలు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.